మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముంతా తుఫాన్ ఎఫెక్ట్ పలు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. రామకృష్ణ వల్ల తల్లైతే ఉంది. అసలు ఏం జరిగింది, తను 29 రాత్రి అసలు ఎందుకు బయలుదేరాడు, ఎక్కడికి బయలుదేరాడు, వాళ్ళ అమ్మకు ఏం చెప్పాడనేది మనం తెలుసుకుందాం. ఏం చెప్పిండు మీ కొడుకు? ఇంట్లో ఆ రోజు వర్షం ఫుల్ గా పడింది కదా, ఇంట్లోనే ఉన్నాడు, ఎటు పోయిండు? అసలు ఇంట్లోనే ఉన్నాను అని చెప్పిండు. మేము హైదరాబాద్ ఉంటాం, ఇంట్లోనే. ఏడున్నావు బిడ్డ అన్న, వాన బాగా పడుతుంది మమ్మీ, నేను ఇంట్లోనే ఉన్నాను అన్నాడు. మరి ఏమన్నా తిన్నవారా అన్న, నా కూడా అవ్వగారింటి కాడ ఉన్నది. అయితే రేపు అవ్వగారింటి కాడ మమ్మీని పోతా అంటే పోయి తీసుకొచ్చుకోపోయిన బిడ్డ అన్న. అన్నాక తీసుకొచ్చుకోకుండా అయితే రేపు పోయి తీసుకొచ్చుకో, వాన బాగా పడుతుంది, రాత్రి కూడా అయింది, మళ్ళా దారినూతి వాగిపోతుంది, ఆ వాగిపోతుంది, అద్దు కొడుకు నువ్వు పోకు, నీళ్లతో పెట్టుకోరాదు అని అన్న. అంటే సరే తీ మమ్మీ అన్నాడు. నువ్వేమన్నా తెచ్చుకున్నావు మరి, వంట చేసుకున్నావా అన్న. చేసుకోలేదు, ఎగ్గు పప్పులు తెచ్చుకున్నా అన్నాడు, రుమాల రోటి తెచ్చుకున్నా అన్నాడు. తెచ్చుకున్నా అంటే సరే అవి తిను అన్న. తిను అంటే తిన్నాడు. ఇక తింటా మమ్మీ అన్నాడు. తింటా మమ్మీ అని, ఆగు నీ కోడలు ఫోన్ చేస్తాను అన్నాడు. సరే తీ మాట్లాడు, రేపు అత్తనాను, రేపు బో బిడ్డ తెల్లారంగా అన్న. ఇక అదొక్క ముచ్చట, ఇక నాకు ఏం తెలియదు. కానీ మళ్ళీ నేను ఫోన్ చేయలే, ఇక వండుకోవస్తి, ఇక వండుకుంటాడు, రాత్రి అయింది కదా అని ఇక మేము వండుకున్నాం. నా బిడ్డ ఆఫీస్కి పోయింది, నా బిడ్డ కూడా ఆ వాగులో నన్ను తట్టుకుంటుందేమో అని ఈమె టెన్షన్ మీద ఈమెకు ఫోన్ చేస్తాను. గా టెన్షన్ మీద ఉన్నాం కానీ ఇక వీంది మర్చిపోయినాం. మేము మంచిగానే ఉంటాడు, ఇక అద్దన్న కదా, ఇక వండుకుంటాడు, రాత్రి అయిందని అనుకుంటాను. ఇక అంతే, ఇక నాకు ఏం ముచ్చట. తర్వాత తెల్లారి 30 తారీఖు తెల్లారిన తర్వాత రాత్రి మీకు ఫోన్ చేసిన, మళ్ళీ మేము ఫోన్ ట్రై చేసి ఫోన్ గిట్లా ఏమైనా ట్రై చేసినావా నువ్వు? రామకృష్ణ 6:30కే చేసేది నాకు, తెల్లారంగా డ్యూటీకి పోయే ముందే చేసేది. చెయ్యలే, చేయకపోతే నేను అనుకున్నా కదా వాన బాగా పడ్డది అన్నాడు కదా, మరి చెయ్యలే కావచ్చు, పండుకున్నాడు ఏమో. పండుకొని లేచిండో లేవలేదో అనుకున్నా, లేవలేదో అనుకొని 8:30 దాకా చూసిన, చెయ్యలే. నాకే పానం 8:30కు చేసిన. ఇక నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తాను. అయితే మరి రాత్రికి వాన బాగా పడే, కరెంట్ లేదేమో, ఛార్జింగ్ పెట్టుకుంటాడు కావచ్చు, మరి లేచిండో లేవలేదో. లేస్తే పెట్టుకుంటాడు, లేచినాక పెట్టుకుంటాడు. ఇంటికానే ఉన్నాడు కదా నా కొడుకు, ఏడికి పోతాడు, అందరు ఊళ్ళోనే ఉంటుంది అని నేను గిట్లా నమ్మిన. ఇక అట్నే వస్తాను, నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తాను. చేసినప్పుడు అలా నేను మా ఆయనకు చేసిన, నాకు భయం అవుతుంది, మరి వాడు ఇంటికాడ ఉండలేడా, మరొకసారి శ్యామ్ గిట్లా ఫోన్ చేసి అడుగు, ఊళ్ళో వాళ్ళ దోస్తులను అడగా అంటే ఆయన చేస్తేనే ఉన్నాడు. ఇక గింతే, ఏ ఫోన్ కలతలేదు. ఇక గింతే, ఇక ఎప్పుడు చేసినా నెట్వర్క్ కవరేజ్ ఏరియా అని వస్తుంది. ఇక ఇది ఒకటే, ఇక మాకు ఏం తెలియదు. ఎవరు చెప్పారు మీకు మళ్ళా చనిపోయిందని? ఎవరు చెప్పారు? పొద్దున మేము లేచి ఏడ్చుకుంటా, నేను ఆడ వాకిట్లో కూర్చుంటే ఎవరో గ్రూప్ లో పెట్టిరట, నాకు తెలియదు. గ్రూప్ లో పెడితే మా ఆయన చూసి మా అల్లుని చెప్పిండు, ఇట్లా ఎవరో గ్రూప్ లో పెట్టిరు, ఎవరో చచ్చిపోయారట, గుర్తు తెలియని వ్యక్తి అట. అంటే ఇక నేను ఏడ్చుకుంటూనే ఉన్నా. వాళ్ళు మరి చూసేద్దాం పై ఎవరో అని బండి వేసుకొని వచ్చిర్రు. ఇక వచ్చిన వాళ్ళు ఇక నా కొడుకే. గంతే. 5 నెలలు అవుతుంది, 5వ నెల 5వ తారీఖు అయింది, 4వ తారీఖు అయింది. గంతే. భార్య కూడా ఉన్నారు. అసలు ఏం చెప్పాడు రామకృష్ణ, అసలు ఏందనేది కూడా తెలుసుకున్నాం. ఏం చెప్పిండు రామకృష్ణ? లాస్ట్ గా మీకు ఫోన్ ఇట్లా చేసిండా బయలుదేరే ముందు? నాకేం చేయలే, ఫోన్ చేసిండు, వాన బాగా వచ్చింది, మేమందరం స్టాఫ్ అంతా అట్ట మాట్లాడుకొని వచ్చినాము. వచ్చినాక దిగినా మళ్ళీ ఫోన్ చేసిండు, వాన బాగా పడుతుంది కలవతే ఎట్లా పోతావే అన్నాడు. నేను పోతాగా, నేను పోతాను, ఇంటికి వచ్చినా అని చెప్పిన. సరే మంచిగున్నావా అన్నాడు. మంచిగా చేరుకున్నా అన్న. ఇక తర్వాత ఏమైందో నాకు తెలియదు, ఫోన్ చేసి మాట్లాడిండి, సరే తృప్తి అయింది నాకు, ఉండ అన్నాడు. అన్న మళ్ళా మాట్లాడతా అన్న, కలవతి మాట్లాడే, నాతోటి మాట్లాడే అన్నాడు. మాట్లాడితే చెప్పు అన్న, నువ్వు ఆకలైతే నాకలైతే అన్నం తినా నన్ను అండుకోమన్నా. అందుకు వాన బాగా కొడుతుంది, అటు పోతలేదే ఇటు పోతలేదే, మొత్తం నానిపోయినా మేము, మొత్తం నానినా. ఇంటికి వచ్చేసరికి అన్నం తిను, అండుకొని తిను అని చెప్పిన. సరే అన్నాడు. క్యారెట్ తింటేనే కలవతి, క్యారెట్ కోసుకొని తిను, ఆకలి అయితే తిను, పండుకో అని అన్న. వర్షం బాగా పడుతుంది, ఉండు మంచిగా, రేపు పొద్దున వాన బాగా కొడుతుంది అని అన్న. ఆయన గట్ల అవుతాడు అనుకోలే. వస్తా అని చెప్పిండు హుస్నాబాద్, మీ దగ్గరికి ఇట్లా వస్తానికి ఇట్లా అని చెప్పిండు ఫోన్ లో. నేను నాకున్న బుద్ధి అయితే నేను వస్తాను అన్నాడు. వస్తా అంటే సరే ఎట్లా వస్తావు, రాకు, వర్షం బాగా కొడుతుంది, నువ్వు వానకు నానకు, నువ్వు వర్షం బాగా కొడుతుంది. అప్పటికే బస్ స్టాండ్ మొత్తం మునిగినాయి అని తెలిస్తే మేము పోవడానికి భయపడ్డాం. మేడాలు అంతా ఒక మాట మాట్లాడుకొని వచ్చినాం. వద్దు, రాకు, ఉండు, నువ్వు మంచిగా ఉండు, నేను తెల్లారంగా వస్తా ఖచ్చితంగా అన్నా. కానీ ఏమో ఆ దేవుడు ఏం చేసిండో. మిస్ అయిన విషయము
ఆ రోజు అంటే 29 రాత్రి మీతో ఫోన్ మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు ఫోన్ ట్రై చేసిరా? ఫోన్ ట్రై చేసిన కలవలే. ఇక 5:30 గదే లాస్ట్. నువ్వు మంచి చేరుకున్నావా అనే కలవతి వారం బాగా కొడుతుంది ఎట్లా పోతున్నవే అని అన్నాడు. ఇల్లు చేరుకున్నా నేను, ఉండు మంచిగా ఉన్నానన్నా. సరే అన్నాడు. మాట్లాడంట అన్న. తినన్న క్యారెట్ తింటా కోసుకొని అన్నాడు. క్యారెట్ తింటానని అన్నాడు. ఈ చెప్పు అన్న అన్నాడు. సరే అన్న. కథం ఇక ఏమైందో వత్తా అన్నాడు. వత్తా అంటే వాన వస్తుంది నీళ్ళు పెట్టా అన్నాడు. సరే అన్న సపరేట్గా నీళ్ళు పెడతానన్నా. కానీ వాన బాగా వద్దు, నువ్వు వాడిని ఉండు, వద్దు రాకు, వాన బాగా కొడుతుంది, నీళ్ళు మునిగిపోతానే అని అన్నా. సరే అన్నాడు. ఏమైందో వస్తా అంటే నాకేం తెలుస్తలేదు, నాకేం చెప్పలే. ఇది ఏమైనా కూడా ముంతా తుఫాన్ అనేది మాత్రం పలు కుటుంబాల్లోనైతే ఒక పెను విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. వరద ఉధృతిని అంచనా వేయనటువంటి రామకృష్ణ హుస్నాబాద్ వచ్చే తరుణంలో కూడా వాగులో 29 తారీఖు సాయంత్రం కొట్టుకుపోయి ఈ రోజు ఉదయం అయితే అక్కడ పొలాల గట్టుపై అయితే శవం అయితే తెలియడంతో కుటుంబ సభ్యులను మాత్రం ఒక పెను విషాదం అయితే నింపిందని చెప్పుకోవచ్చు. కెమెరామెన్ శేఖర్ తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట నుండి.